సనాతన హిందూ ఉత్సవ సమితి కేఎస్ఆర్ ఫౌండేషన్ సంయుక్తంగా దసరా ఉత్సవాలను ఈ నెల 12 ఆదిలాబాద్లోని డైట్ మైదానంలో నిర్వహిస్తున్నట్లు సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. సాయంత్రం 5 గంటలకు సెమీ పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, అనంతరం రావణ దహన కార్యక్రమం ఉంటుందన్నారు. దసరా ఉత్సవాలను ప్రజలు జయప్రదం చేయాలని కోరారు. जय श्री राम, दुर्गा माता की जय श्री राम. ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు మరియు చుట్టూ గ్రామాల ప్రజలకు మా సనాతన హిందూ ఉత్సవ సమితి నవరాత్రి శుభాకాంక్షలు. రేపు ఏదో జరగబోయే దసరా ఉత్సవాలు సనాతన హిందూ ఉత్సవ సమితి మరియు కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అతి వైభవంగా స్థానిక డైట్ మైదానంలో నిర్వహించబడును. ఇట్టి కార్యక్రమం సాయంత్రం 5 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. 5 గంటలకు శమి పూజ, అమ్మవారి పూజ, దీపారాధన, సాంస్కృతిక కార్యక్రమాలు బొంబాయి నుండి సాంస్కృతిక కార్యక్రమాలు వాళ్ళు వస్తున్నారు. అతి వైభవంగా అతి గ్రాండ్గా జరుపుతున్నాము. దాని తర్వాత సాంస్కృతిక కార్యక్రమం తర్వాత రావణ దహనం ఉంటుంది. ఎట్టి కార్యక్రమానికి ఆదిలాబాద్ పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలి. నిన్న ఏదైతే బతుకమ్మ సంబరాలకు మహిళలు వచ్చారో చాలా గ్రాండ్గా సక్సెస్ చేశారు. మేము వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఏదైతే నిన్న జరిగిన బతుకమ్మ సంబరాలకు డాక్టర్ కళ్యాణ్ భూమారెడ్డి ఆధ్వర్యంలో బహుమతులు ఏదైతే ప్రకటించారో, మొదటి బహుమతి 10,000, రెండవ బహుమతి 5,000, మూడవ బహుమతి 3,000. ఆ బహుమతులు రేపు మేము ప్రకటించి ఈరోజు వాళ్ళకు ఫోన్లు చేసి రేపు వాళ్ళు బహుమతులు మేము ఇస్తాము. జై శ్రీరామ్. వేదిక చెప్పండి. రేపటి కార్యక్రమం వేదిక చెప్పలేదు. రేపటి